సార్ ఇప్పుడు చాలా మంది డిగ్రీ అయిపోయినా బీటెక్ అయిపోయినా కోర్సెస్ జాయిన్ అయిపోండి, ఎప్పుడు చూసినా టెస్టింగ్ కోడింగ్ ఇంకా నెక్స్ట్ ఏ వచ్చేస్తుంది, బట్ స్టిల్ ఎందుకు టెస్టింగ్ కోడింగ్ అంటున్నారు? మనకు కొత్త కొత్త కోర్సులు వచ్చాయి కదా, లైక్ ఏఐ కావచ్చు, లేకపోతే డేటా అనలిటిక్స్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు. మన మెజారిటీ ఆఫ్ ద జాబ్స్ టెస్టింగ్ జాబ్స్ అన్ని ఆటోమేట్ అయిపోతున్నాయి. ఇంకొకటి కోడింగ్ కూడా ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ ఫ్రమ్ లాస్ట్ 5 to 10 years మీరు కోడింగ్ నేర్చుకోండి సరిపోతుంది, మీకు ఎంట్రీ లెవెల్లో సరిపోతుంది అని చెప్తున్నారు. కానీ క్లౌడ్ కానీ ChatGPT కానీ లేకపోతే జెమినై కానీ అవే ఆల్రెడీ 2 to 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళగా చేస్తున్నాయి. మేము కూడా కోడింగ్ నేర్పిస్తాం. ఇప్పుడు నేను ఇచ్చే కామెంట్ ఏదైతే ఉందో ఈవెన్ మా బిజినెస్ ప్రాస్పెక్ట్స్ ని కూడా అది తగ్గించవచ్చు. వాట్ ఈస్ రియాలిటీ అనేది నేర్పడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జాబ్ లోకి ఎంటర్ అయినప్పుడు ఏమనిపించదు, బట్ ఒక 6-7 years తర్వాత పెళ్లి చేసుకొని పిల్లలుండి వాళ్ళు లే ఆఫ్ అయ్యారు అనుకోండి, లేదు జాబ్స్ తగ్గిపోయాయి అనుకోండి, ఎగ్జాక్ట్లీ. సో నేనైతే ఎప్పుడు కానీ ఎట్లా చూస్తానంటే ఒక 10 to 20 years ఎహెడ్ చూసుకొని నేనైతే సజెస్ట్ చేసేది ఏంటంటే ఏఐ నేర్చుకోండి. ఇది నేను చెప్పడం కాదు, ఎలన్ మస్క్ చెప్తున్నాడు, మార్క్ జుకర్బర్గ్ చెప్తున్నాడు, మోడీ చెప్తున్నాడు, ఎవ్రీ వరల్డ్ లీడర్ 10 to 20 years అహెడ్ ఉన్న కోర్సెస్ నేర్చుకోవడం చాలా బెస్ట్. డెఫినెట్లీ.